తెలంగాణలోని అర్హులైన కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనుంది. సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యంత్రాంగం పౌర సరఫరాల శాఖల సమన్వయంతో ఆర్డీఓలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని, తుది జాబితాలు సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ విద్యారంగంలో ఒక వినూత్న మార్పు వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రాష్ట్రంలోనే తొలిసారి హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోబోను స్కూల్కు బహుమతిగా ఇచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండస్ సంస్థ రూపొందించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ టీచర్ విద్యార్థులతో నేరుగా మాటలు కలపడమే కాకుండా వారు అడిగే సందేహాలకు సమాధానాలు ఇస్తూ పాఠాలను చాలా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తోంది. తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 56 లక్షల మందిని తొలగింపు కోసం అధికారులు గుర్తించారు. ఇది మొత్తం ఓటర్లలో 16.5% ఉందని తెలుస్తోంది. అయితే ఈ లెక్కలు ఇంకా పూర్తి కాలేదని, మరో 19 లక్షల ఎన్యూమరేషన్ ఫామాలు డిజిటలైజేషన్ కోసం పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు 10వ తేదీలోపు ఈ ఫారాల ప్రక్రియను కూడా పూర్తి చేసి పరిశీలన తర్వాతే తొలగింపుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దాంతో చివరికి తొలగించే ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఒక సూపర్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్త్రీ నిధి ద్వారా తక్కువ వడ్డీకే ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ బైకుల కొనుగోలుకు రుణాలు అందించాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు భరించలేని ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో లాభదాయకమని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రుణాలతో మహిళలు సొంతంగా ఈ ఆటోలు కొనుగోలు చేసి ప్రయాణికులు, సరుకు రవాణా ద్వారా నిలకడైన ఆదాయం పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ బైకుల ద్వారా డెలివరీ సేవలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడేందుకు ఇదొక గొప్ప అవకాశంగా మారనుంది. తెలంగాణలోని 22A నిషేధిత భూముల వ్యవహారంలో అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు చట్టబద్దమైన హక్కులున్న భూ యజమానులకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 1 సెంటు భూమిని కూడా 22A జాబితాలో చేర్చలేదని క్లారిటీ ఇచ్చారు. వివాదాలు లేని ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపిన 3 జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు కారణంగా పెండింగ్ లో పడిన కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ అర్బన్ జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన సయోధ్యతో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ జిల్లాకు యు రమేష్, మేడ్చల్ జిల్లాకు గిరివర్ధన్ రెడ్డిలను ఎంపిక చేశారు. దీంతో ఆయా జిల్లాల బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ సాకారమైందని అన్నారు. ఉద్యమంలో ఏనాడు లేని వ్యక్తి జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఈ రోజు రాష్ట్రానికి సీఎం కావడం విచారకరమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నారు. కేసీఆర్ హయాంలో 380 టీఎంసీల నీటి హక్కులు సాధిస్తే ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తేలేదన్న హరీష్ రావు, పైగా వచ్చిన అనుమతులు రద్దయ్యేలా జీఆర్ఎంపీ ఎజెండా మారుతున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులపై, రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్ ను నరకానికి గురి చేస్తున్న వారికి అడ్డుకట్ట వేరున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ జోన్లో ఎక్కడైనా రోడ్లపై నో పార్కింగ్ లో బండ్లు ఆపితే పోలీసులు, మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అక్రమ పార్కింగ్ కు పూర్తిగా చెక్ పెట్టి ట్రాఫిక్ జామ్లు లేకుండా వాహనాల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారత్ లో డేటా సెంటర్ రంగం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న డేటా సెంటర్ హబ్లలో మన హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 151 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న హైదరాబాద్ ఏకంగా 2.2 గిగావాట్లకు పైగా విస్తరణ ప్రణాళికలతో వేగంగా దూసుకెళ్తోంది. మరోవైపు ఏపీలోని విశాఖపట్నం కూడా భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులకు హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని 36 ప్రధాన మార్కెట్లలో ముంబై ఆపరేషనల్ సామర్థ్యంలో 15, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టుల్లో 11వ స్థానాన్ని సాధించింది. ఇక చెన్నై ఆగ్నేషియా ఇంటర్నెట్ ట్రాఫిక్ కీలక కేంద్రంగా మారగా బెంగళూరు గ్లోబల్ కంపెనీల రీసెర్చ్ సెంటర్లను విశ్లేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని 36 ప్రధాన మార్కెట్లలో ముంబై ఆపరేషనల్ సామర్థ్యంలో 15, అభివృద్ధి దిశలో ఉన్న ప్రాజెక్టులో 11వ స్థానాన్ని సాధించింది. ఇక చెన్నై ఆగ్నేషియా ఇంటర్నెట్ ట్రాఫిక్ కీలక కేంద్రంగా మారగా బెంగళూరు గ్లోబల్ కంపెనీల రీసెర్చ్ సెంటర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.